ఎలా బేస్ చేయాలి, దానికి ఉపాయాలు చెప్పారు. నేను నాది అనే భావంతో మనకు తెలిసినది అంతా కూడా అజ్ఞానమే. తెలిసిన అజ్ఞానంతోనే అజ్ఞానాన్ని, అంటే ఇప్పుడు దేహం అజ్ఞానం, దేహంతో ఉన్నటువంటి నిద్రాకాల మెలకు అజ్ఞానం. దేహం మరణించిన తర్వాత గుప్పిడి బూడిద అవుతుంది. కానీ దేహానికి రాకపోకలున్నాయి, నిద్రాకాల మెలకులు రాకపోకలున్నాయి, రాగద్వేషాలకు రాకపోకలున్నాయి, గుణాలకు రాకపోకలున్నాయి, లక్షణాలకు రాకపోకలున్నాయి, అన్ని రాకపోకలు వస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలిసిన విషయాన్ని భావాన్ని దృఢం చేసుకుని తెలియంది ఏదో ఉండాలిగా, ఆ తెలియంది ఏదో ఉందో దాన్ని పొందాలి. అంటే దేహం వచ్చిపోతుంది, నిద్రాకాల మెలకు వచ్చిపోతున్నాయి, పంచకోశాలు వచ్చిపోతున్నాయి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణేంద్రియాలు వచ్చిపోతున్నాయి, మనసు బుద్ధి చిత్తాంకారం వచ్చిపోతుంది, సుఖ దుఃఖాలు వచ్చిపోతున్నాయి, నేననే భావన కూడా వచ్చిపోతుంది. ఈ వచ్చిపోయింది ఇది కాదు కాదని నేతి ద్వారా అలాగే తొలగించగా మరల ప్రయత్నం చేయగా ఈ నేను కాదనేటువంటి భావన కలిగి దాని ద్వారా జ్ఞానం పొందాలనేటువంటి అభిప్రాయానికి వస్తుంది. అది బుద్ధి జ్ఞానం కావచ్చు, నిశ్చయ జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా విచారణ చేసి నేను ఉన్నానని, నేను అంటే దేహానికి మూలం ఏంటి, దేహం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, మనసుకి మూలం ఏంటి, అది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అసలు నేను మూలాన్వేషణ కావచ్చు, భక్తి కర్మ యోగ జ్ఞాన విచారణాలు కావచ్చు, హేతువాదం కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతివారు కూడా ఆత్మానందం పొందాలి ఖచ్చితంగా. ఇది అందరికీ కూడా ఏకత్మ భావన రావాలి అన్న విషయం అందరికీ సామాన్యంగానే సహజ జ్ఞానంతోనే ఉన్నది.